ప్రైజ్ ద లార్డ్. గుడ్డివాడైన భర్తమైన గురించి ఈరోజు మనం ధ్యానిద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తాయి. అదే సమయంలో గుడ్డి భిక్షగాడైన భర్తమయి త్రోవ పక్కన కూర్చుని భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు అని విని ఎప్పుడైతే యేసయ్యను గురించి వింటాడో ఈ తిమ్మయ్య కుమారుడైన గుడ్డి భిక్షగాడైన భర్తమయ్యి యేసయ్యడలా విశ్వసించడం మొదలు పెడతాడండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేక వేయ మొదలుపెట్టెను. ఈ కేక దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఊరుకుండమని చెప్పేసి భర్తమైని గర్దిస్తారు. అయినప్పటికీ ఈ భర్తమై మనుషుల యొక్క మాటను లక్ష్య పెట్టక యేసు వైపే చూచుచు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ బిగ్గరగా కేక వేస్తాడు. ఈ మరీ ఎక్కువగా అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఉపవాస ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ప్రార్థిస్తామండి, మన ప్రార్థనలకు జవాబును పొందుకోము. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మన ప్రార్థనకు ఉపవాసాన్ని జోడించి ప్రార్థించాలి. అప్పుడు మన జీవితంలో ఖచ్చితముగా మన ప్రార్థనలకు జవాబు పొందుకునే వారంగా ఉంటాము. ఎప్పుడైతే ఈ భర్తమయ్యి యేసు ప్రభును పిలుస్తాడో యేసయ్య అక్కడ నిలిచి వానిని పిలువుడని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అక్కడున్న జనాలందరూ కూడా ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళుమని భర్తమయ్యకి చెప్తారు. ఎప్పుడైతే యేసయ్య తను పిలుస్తున్నాడని తెలుసుకుంటాడో తన చేతిలో ఉన్న ఆ గిన్నెను విడిచిపెడతాడు, కర్రను విడిచిపెడతాడు, తన బట్టను కూడా విడిచిపెట్టేసేసి దిక్కున లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యేసయ్య భర్తమయ్యను చూసి నేను నీకేం చేయాలని కోరుకుంటున్నామని అడుగుతాడు. అడిగిన వెంటనే అయ్యా నేను గుడ్డివాడనయ్యా, నేను చూపు పొందుకోవాలనుకుంటున్నానని భర్తమయ్య యేసు ప్రభుని అడుగుతాడు. నీవు వెళ్ళము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని యేసుక్రీస్తు భర్తమయ్యకి చెప్తాడండి. ఎప్పుడైతే ఆ రీతిగా చెప్తాడో మరి భర్తమయ్య వెళ్తూ ఉండగానే తను చూపు పొందుకుంటాడు. మేలు పొంది దేవుని విడిచిపెట్టకుండా తిరిగి వచ్చి యేసయ్యతో కూడా ఆయన మార్గంలో నడిచిన వాడిగా ఉంటున్నాడు. ఆమేన్.